ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి మీ అందరూ కూడా చూశారు. పొద్దున నా హౌస్ అరెస్ట్తో మొదలైతే ఆఖరికి నేను ఆఫీస్లో అమరావతి క్యాపిటల్ కమిటీతో సమావేశమైన తర్వాత మీడియాతో అడ్రస్ చేస్తుండగా బీజేపీ పార్టీకి చెందిన గూండాలు కర్రలు కట్టెలతో తీసుకొని మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి గేట్లు తోసుకొని నేను మీడియా అడ్రస్ చేస్తుండగా గట్టిగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ నన్ను అటాక్ చేయడానికి వచ్చారు. ఇది నేను ఏదో ఇండోర్స్లో సెక్యూర్డ్గా పార్టీ అడ్రస్ చేయటం లేదు, బిల్డింగ్ బయట కానీ ప్రెమిసెస్ లోపల అవుట్డోర్లో నేను మీడియాను అడ్రస్ చేస్తుండగా అది తెలుసుకున్న బీజేపీ గుండాలు నన్నే అటాక్ చేయడానికి ఆఫీస్లోకి వయలెంట్గా అరుచుకుంటూ దూసుకొచ్చారు. ఇది వాళ్ళ అరుపులకి మీడియా ఏం జరుగుతుందా అని వాళ్ళ కెమెరాలన్నీ తీసుకొని అటువైపు తిరగగా అప్పుడు మీడియా అంతా ఇక్కడ ఉంది అని గమనించిన వాళ్ళు మీడియా వాళ్ళ తిక్కు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళు చేయాలనుకున్న దాడి మీడియాలో కవర్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఈరోజు లిటరల్గా మీడియా మమ్మల్ని బ్రతికించింది. థ్యాంక్ యూ. ఈరోజు మీడియా లేకపోతే నా మీద కాదు మా వాళ్ళ మీద కూడా దాడి చేసేది బీజేపీ. ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసుని మీద దాడి చేస్తే, ధ్వంసం చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని జైల్లో కూడా పెట్టారో ప్రపంచమంతా చూస్తుంది. నా మీద ఇక్కడ జరిగింది అలాంటిదే. ఇక్కడ జరిగింది కేవలం మా పార్టీ మీద దాడి చేయడం కాదు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కాదు, లిటరల్గా నా మీద దాడి చేయడానికి అరుచుకుంటూ వచ్చారు. మరి దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? మళ్ళీ కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం, దీన్ని సీరియస్గా తీసుకోండి. ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ అస్ అన్ అష్యూరెన్స్. వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి చెందిన యువజన మిట్టా వంశీ అనేవాడి ఆధ్వర్యంలో 15-20 మంది వరకు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పేరు కరెక్ట్గా చెప్పానా? ఇది జరిగింది, ఈ దాడి జరిగింది. కాబట్టి ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ అష్యూర్డ్ అస్ వాళ్ళ మీద నన్ను అటాక్ చేసినట్టుగా సెక్షన్లు పెడతాము, వాళ్ళని రిమాండ్లో కూడా తీసుకుంటాము అని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ మళ్ళీ ఇది జరగదు అన్న గ్యారంటీ ఏముంది? అంటే మోడీ గురించి మాట్లాడిన ప్రతిసారి బీజేపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, టీడీపీ అభిమానులు మా మీద దాడులు చేస్తారా? ఇష్టం వచ్చినట్లు మా పార్టీలోకి దూసుకొని వచ్చి రాళ్లతో, కర్రలతో, ట్యూబ్ లైట్లు అవి ఉన్నాయి అక్కడ చూసుకోండి, మా మీద దాడి చేస్తారా? సమాధానం చెప్పాలి. ఈ విషయం చంద్రబాబు గారికి నేనే స్వయంగా చెప్పడానికని ఇప్పుడు చంద్రబాబు గారు ఇంట్లో ఉంటే ఇంటికి, లేకపోతే చంద్రబాబు గారు సెక్రటేరియట్లో ఉంటే సెక్రటేరియట్కు నేనే ఇప్పుడు స్వయంగా చెప్పడానికి బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ.